యువతరాన్ని కోరుతూ ఉన్నా, మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడండి. మీ మామగారు, అమ్మమ్మగారు, తాతగారు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోండి, కాస్త కాఫీ తాగండి, ఓ బిస్కెట్ తినండి, వాళ్ళని తిన్నారా అనగండి. దీని మా మానవరాలు అసలు నాకు దండం పెట్టకుండా కాలేజీకి వెళ్ళదు, ఒరే నా పేరు ఏమన్నా దీనిదేరా అని చెప్పేస్తుంది. కొట్టేసింది మనవరాలు 2 ఎకరాలు ఊరికే కాఫీ గారని, కాఫీ కొట్టేసింది, ఎకరాలు కొట్టేసింది. కానీ అది ఉద్దేశం కాకూడదు. ఆ ముసలావిని ఆనందింప చేయడం మన ఉద్దేశం. రేపో మాప వెళ్ళిపోతుంది ఆవిడ పక్కన కూర్చొని తాగచ్చు కదా. కాఫీ తాగుతూ కూడా ఎంగిల్ చేయట్టి దీనికి వెలకాల ఫోన్ ఎక్కడ? కాసేపు అవతల పారేయలేమా? తల్లితోనో, తండ్రితోనో, అమ్మమ్మతోనో, మామతోనో, తాతతోనో మాట్లాడలేమా? వాళ్ళు సంతోషిస్తారే. మా అమ్మాయి పెద్ద చదువు చదువుతాం, జ్యోతి కాలేజీలో అదే జ్యోతి, అయినా కానీ నాకు దండం పెట్టకుండా వెళ్ళదు అని ఒక 80 ఏళ్ళ ఆవిడకి నువ్వు ఆనందం ఇవ్వగలిగితే నీ బీటెక్ చదువు సార్థకమైనట్టమ్మా, సార్థకమైనట్టు. ఇంకేం అక్కలా. ఒక మనిషిని సంతోషపెట్టాం మనం. సంతోషతుల్యో నిధమస్తి నిధిరస్తి నాణ్యత, ధనమస్తి నాణ్యత. సంతోషాన్ని మించిన ధనం లేదన్న.